ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనము. మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, అబద్ధము అనగా మోసగించాలనే ఉద్దేశంతో సత్యానికి వ్యతిరేకముగా మాట్లాడుటయే అబద్ధము. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనములో అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులని తెలియజేస్తూ ఉన్నాడు. ఉదాహరణకు, నేను మీకు తప్పుడు సమాచారం ఇచ్చి మీకు నష్టము వచ్చేలా చేసి నేను లాభము పొందాలనుకోవడమే అది అబద్ధము. అబద్ధము ఆడువారు ఎవరు అంటే వీరు అపవాది సంబంధువులు. వీరు వారి తండ్రి యొక్క దురాశలను నెరవేర్చువారు. ఎందుకంటే వీడు ఆది నుండి నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడునప్పుడు తన స్వభావము అనుసరించుటయే మాట్లాడును. వాడు అబద్ధీకుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. అంతేకాక సాతానుడు అబద్ధికుడై ఉండి వాడు మనలను కూడా అబద్ధంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. మనల్ని నమ్మమని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఉదాహరణకు, సాతానుడు ఆదాము అవ్వలతో ఇది నిజమా, దేవుడు చెప్పనా అని అనుమానము కలిగించాడు. మనల్ని నమ్మించడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, మనము సత్యము చెప్పిన ప్రతిసారి దేవుని ఆత్మ పనిచేస్తాడు. అబద్ధమాడిన ప్రతిసారి సాతాను పనిచేయడము ప్రారంభిస్తాడు. ఏ అబద్ధమును సత్యమైనది కాదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. నరకము అనేది అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాని కోసము సిద్ధము చేయబడి ఉన్నది. అయితే క్రీస్తు యొద్దకు వచ్చువాడు చీకటిలో నుంచి వెలుగులోనికి, ప్రాచీన స్వభావం నుంచి నూతన సృష్టిగా పరివర్తనము చెందడానికి నిర్దిష్టమైన వివరములను ఆయన ఇచ్చాడు. రోమాపత్రిక 12వ అధ్యాయము 4-5 వచనాలు గమనిస్తే, ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయములై ఉన్నాం. జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 16వ వచనములో, మీరు చేయవలసిన కార్యములు ఏవనగా ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలనని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అంతేకాక ప్రభు అంటూ ఉన్నాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలనని. వీడికి మించినది దుష్టుని నుండి పుట్టినదని సెలవిస్తూ ఉన్నాడు. అపవాదికి ఏమాత్రము చోటివ్వకండి. పవిత్రముగా జీవించండి, పవిత్రముగా మాట్లాడండి. శరీరములోని అవయములన్నీ శిరస్సులోని మెదడుకు అందించు సమాచారం అన్నీ యథార్థముగాను నమ్మకముగాను అందించుచున్నవి. కనుక ప్రియులారా, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.